నిర్మల్ జిల్లా నిరుపటంలో ఉన్నాము. 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన పాండవుల గుట్టగా మరియు భీమన్న గుట్టగా చరిత్రకు నిలిచిన ముదిరాజుల ఆరాధ్య దైవమైన భీమన్న గుట్ట ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు కాబట్టి, ప్రభుత్వ భవనాల కార్యక్రమాలు ప్రభుత్వం ఉపయోగిస్తుంది కాబట్టి భూమిని, ఈ భీమన్న గుట్ట ముదిరాజులకు సంబంధించింది కాబట్టి ముదిరాజులు కలిసి అనేక పంతలు కలిసి మొత్తం ముదిరాజుల పంతలను కలిసి ఇక్కడైతే ఈ భీమన్న గుట్ట ముదిరాజులకు సంబంధించింది కాబట్టి ముదిరాజులు కలిసి అనేక పంతలు కలిసి మొత్తం ముదిరాజుల పంతలను కలిసి భీమన్న గుట్ట ముదిరాజుల హక్కు కాబట్టి 68 ఎకరాల ఉన్న భీమన్న గుట్ట అది పాండవుల గుట్టగా ఒక 5000 సంవత్సరాల చరిత్ర ఉన్న గుట్ట, అది పాండవులు సంచరించిన గుట్ట. అలాంటి గుట్టని అన్యాక్రాంతం చేస్తున్నది ఈ ప్రభుత్వమే. గత ప్రభుత్వం కూడా అన్యాక్రాంతం చేసింది. ఆ దేవుడు గుట్టని దేవుడికి ఉంటే అది బాగుంటుంది. ఆ మండలాల గుట్ట ప్రాంతంలో మీరు కుల సంఘాలకు అలాట్మెంట్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ అభివృద్ధి కోసమని ఏదో మాయమాటలు చెప్పి అక్కడ గుట్టల మీరు పనులు చాలు చేయడము, అది అసలుకి ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప ఆ ప్రజలకు మేలు చేసే విధంగా కూడా లేదు. ఎందుకంటే ఆ గుట్టను మొత్తం తొలగించి అక్కడ మీరు మెడికల్ కాలేజీ కడుతుందంటే ఆ మెడికల్ కాలేజీ ఆ గుట్ట తీసే మన్నును ఆ బండల్ని ఒక బిల్డింగ్ చేయొచ్చు. అంత ప్రజాధనాన్ని మీరు వృధా చేయాల్సిన అవసరం ఏమున్నది? మీకు జాగా లేదా? నిర్మల్ ప్రాంతంలో ఎన్నో అసైన్ ల్యాండ్ ఉన్నాయి, అక్కడ కడితే బాగుంటుందని మేము ఈ కుల సంఘం నుంచి మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే అది దేవుడి ప్రాంతం, పవిత్రమైన దేవుడిది కాబట్టి ఆ పవిత్రతను పోగొడితే ఇక్కడ సుఖశాంతులు ఉన్నాయి. ఎందుకంటే ముదిరాజులు నిర్మల్ జిల్లాలో 50,000 జనాభా ఉన్నది. మేమందరం ఒక్కసారి కదిలినామనుకోండి ప్రభుత్వాలే కూలిపోతాయి. ఎందుకంటే మాకు అన్యాయం చేస్తున్నది ఇక్కడ ఉన్న ప్రతి ప్రభుత్వ యంత్రాంగం. ఎందుకంటే ఖబర్దారు మేము హెచ్చరిస్తున్నాం ఈ సభాముఖంగా. ఎందుకంటే మా దేవుడికి ఆరాధ్య దైవం అంటే భీమన్న, మా వంశం కూడా పాండవుల వంశం కాబట్టి మా వంశాన్ని మీరు ఇలా అన్యాక్రాంతం చేస్తున్నారు. కాబట్టి ఇక నుంచి ఆ గుట్ట పైన ఎలాంటి పనులు జరగకుండా చూడాలని మేము సభాముఖంగా హెచ్చరిస్తున్నాము. లేదంటే మేము రిలే నిరాదీక్షకు ప్రతి గ్రామం నుంచి తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు బేషరత్గా ఆ పనులు ఆపాలా, లేదంటే మా గుట్టను మాకు పట్టా వేసి ఇచ్చి ఇవ్వాల్సిందిగా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజ్ ఐక్యత వర్ధిల్లాలి, ముదిరాజ్ ఐక్యత వర్ధిల్లాలి. జై భీమన్న, జై భీమన్న, జై భీమన్న, జై భీమన్న. భీమన్న గుట్టను, భీమన్న గుట్టను సాధించుదాం, భీమన్న గుట్టను సాధించుదాం, భీమన్న గుట్ట సాధించుదాం, భీమన్న గుట్ట భీమన్న గుట్ట భీమన్న గుట్ట. భీమన్న గుట్ట ప్రాంతం అన్యాక్రాంతం కాకుండా చూడాలి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని భీమన్న గుట్ట ప్రాంతం అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరుతూ ముదిరాజ్ కులస్తులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా పండ్ల చెట్ల పెంపకం ద్వారా జీవనోపాధి కల్పిస్తున్న ఈ ప్రాంతం ఆక్రమణలకు గురవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.